జాతీయ ప్రైవేటీకరణ వ్యతిరేక దినోత్సవంలో భాగంగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఇంజనీర్స్ కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేల్ విద్యుత్ ఏడీఈ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాసులు మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా చండీగఢ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించడం కోసం అనేకసార్లు ప్రయత్నం చేశారని, వాటికి కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టిందని, క్రమేపీ రెగ్యులర్ ఎంప్లాయీస్ సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారని, అదును చూసి ఇప్పుడు ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని, కాంట్రాక్టు వర్కర్లు రెగ్యులర్ కార్మికులు ఐక్యంగా నిలబడి పోరాడుతున్నారని, రాత్రి వేళల్లో చలిలో కూడా కుటుంబ సభ్యులతో పాల్గొంటూ విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలని అన్ని ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారని, యూపీలోని ఆగ్రా, వారణాసి డిస్కాంలను కూడా ప్రైవేటుకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, వీటిని ఆపే ప్రయత్నం చేయాలని, లేని యెడల దేశంలోని అన్ని విద్యుత్ సంస్థలను ప్రైవేటు వారికి ఇచ్చేదానికి ఎంతో కాలం పట్టదని, సంస్థలోని కార్మిక ఉద్యోగులందరూ ఎన్సీసీఓ ట్రిపుల్-ఈ పిలుపు మేరకు ఈ నెల 22వ తేదీన కడపలో జరిగే ప్రైవేటీకరణ వ్యతిరేక సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి చండీగఢ్ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా ఈరోజు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేసేదానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే చండీగఢ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికులు కూడా నిరంతరం పరిశ్రమను కాపాడుకునే దానికోసం ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తున్నారు. ఈరోజు చండీగఢ్ రాష్ట్రంలో తీసుకున్నటువంటి ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా యొక్క ఆందోళన కార్యక్రమాన్ని మేము తీవ్ర రూపం దాల్చుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క విద్యుత్ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసేటువంటి ఆలోచనని విరమించుకోవాలా. అట్లాగే విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ